నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. బీఆర్ఎస్ పార్టీ రీసెంట్ గా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి కేసీఆర్ గారు కూడా హాజరయ్యి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అంటే పడదు అని, అలానే తెలంగాణ అనే పదం అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కాబట్టి అప్పుడు జరుగుతున్న సభల్లో తెలంగాణ అనే పదాన్ని పలకకుండా స్పీకర్ గారితో రూలింగ్ ఇప్పించారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి గారి పాలనని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కేసీఆర్ గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలానే కవిత కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుంటే కేసీఆర్ గారు తిడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? ఈ రోజు ప్రముఖ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒకానొక సందర్భంలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో పొగిడారు. అసలు ఈ రోజు హైదరాబాద్ కి బీజం వేసిందే బాబు గారు అని చెప్పారు. కానీ ఆయన తండ్రి కేసీఆర్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అంటే ద్వేషం, అసలు పదాన్ని పలకడానికి కూడా వినడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ప్రతిసారి టీడీపీని ఈ విధంగా బూచిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ నిజంగానే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగి 25 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ సందర్భంగా వారి పార్టీ రజతోత్సవాన్ని జరుపుకునే హక్కు, స్వేచ్ఛ ఆ పార్టీకి ఉంది. వారి ఘనతను గురించి, వారు సాధించిన విజయాల గురించి, వారు తెలంగాణ సమాజానికి చేసిన మేలు గురించి, తెలంగాణ సమాజంలో వారికి ఉన్న ఆదరణ గురించి 100% వారు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కేసీఆర్ గారి వైపు నుంచి జరుగుతున్నది ఏంటి అంటే, 25 సంవత్సరాల కాలం పూర్తయింది కదా, 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, చారిత్రక వాస్తవాలు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్త జనరేషన్ యువతకి వాటి గురించి అవగాహన లేదు కదా. ఇవాళ నేను ఏది చెప్తే అదే చరిత్ర, నేను చెప్పిందే తెలంగాణ సమాజం నమ్ముతుంది, తెలంగాణ యువతని చాలా ప్రభావవంతంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతానన్న ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నారు. వాస్తవంగా ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఐడియాలజీ పట్ల, తెలంగాణ సాధన ఆవశ్యకత గురించి, తెలంగాణ సాధన కోసం చేయాల్సిన పోరాటం గురించి, తెలంగాణని సాధించే ప్రక్రియ గురించి కేసీఆర్ గారు 100% ఒక 2 దశాబ్దాల పాటు చాలా క్రియాశీలక పాత్ర పోషించింది వాస్తవం. అంటే 2001లో పార్టీ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి 2014లో తెలంగాణ ఏర్పాటు జరిగిన దాకా 13 సంవత్సరాల పాటు చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది అయితే వాస్తవం. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అయితే కేసీఆర్ గారు ఒక్కళ్ళే సాధించారా? లేదు, సకల జనుల తెలంగాణ సమాజం, సబ్బండ వర్గాలు అంటారు, అందరూ కలిసి చేసిన పోరాటాల వల్ల, ముఖ్యంగా యువత పిల్లలు చేసిన ప్రాణత్యాగాల పర్యవసానం తెలంగాణ సాధింపబడిందా అంటే 100% అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, కేసీఆర్ గారు అంటే ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడటమంటారు. ఎప్పటికీ ఏది తనకు అనుకూలంగా ఉంటే ఆ విధమైన ప్రస్తావనలు తీసుకొచ్చి చాలా సునాయాసంగా ఈరోజు ఒక స్టాండు, రేపు ఒక స్టాండు వ్యక్తీకరించగలిగే సామర్థ్యం కేసీఆర్ గారికి ఉంది. అది కొంతకాలం నడిచింది. ఎల్లకాలం నేను నంది అంటే నంది, నేను పంది అంటే పంది అన్నట్టుగా కోట్లాది మందిని నేను భ్రమింప చేయగలుగుతాను అని చెప్పని ఏ నాయకుడు అనుకున్నా కూడా చరిత్రలో ఎల్లకాలం ప్రజల్ని ఆ విధంగా భ్రమింప చేయటం అసాధ్యం అనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టి మొన్న 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సమాజం కూడా అంతకు ముందు 2 సార్లు కట్టబెట్టిన విజయాన్ని నుంచి దూరం జరిగి మొన్న కేసీఆర్ గారికి ఓటమి దక్కించారు. అయితే కేసీఆర్ గారు మాత్రం తన ఆలోచనల్లో కానీ తన వ్యవహార శైలిలో కానీ మార్పు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు ప్రస్తావించినట్టుగానే ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలనని స్తుతించారు, చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంని విమర్శించారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, 2004కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వాస్తవంగా 2001 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా కీలక స్థానంలోనే ఉన్నారు. 1999 వరకు మంత్రిగా ఉన్నారు. 1999 తర్వాత కొన్నాళ్ళ పాటు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. తర్వాత 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత తనకు తాను స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఒక పార్టీ ఏర్పాటుకి పూనుకున్నారు. అయితే ఆయన 2001 నుంచి 2003 చివరిలో అసెంబ్లీ రద్దు వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హయాన్ని ఒక 2 సంవత్సరాల కాలం, ఆ కాలాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని పలకనివ్వలేదు, స్పీకర్ గారి ద్వారా రూలింగ్ ఇప్పించారు అని చెప్పని. 100% తెలుగుదేశం పార్టీ ఆనాడు సమైకాంధ్ర అనే నినాదానికి కట్టుబడి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పట్ల తెలుగుదేశం పార్టీ సానుకూలంగా లేదు. తమ పార్టీ తమ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించింది. నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించడం అంటారు, ఆ విధమైన ప్రయత్నం ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి వల్ల జరగల. ఆయన తన విధానం ఏంటో దానికి కట్టుబడే తెలంగాణని అపోజ్ చేశారు, సమైకాంధ్ర నినాదానికి కట్టుబడి ఉన్నారు. అదే నినాదంతో 2004లో ఎన్నికలకు వెళ్ళారు. అదే సందర్భంలో కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోటి కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా కలిసి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. ఈ పోటీ చేసేయడానికి కొంచెం ముందు ఉన్న నేపథ్యం ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండగా 1999 తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పని ఒక ప్రత్యేక విభాగాన్ని సిఎల్పిలో ఏర్పాటు చేయించి తెలంగాణకు ఒక ప్రత్యేక పీసీసీ ఇవ్వాలి అని చెప్పని సోనియా గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇప్పించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఓడించడం కోసం ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని అస్త్రాలు రాజశేఖర రెడ్డి గారు వాడారు. ఆ వాడిన దాంట్లో భాగంగానే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేతే మొట్టమొదట తెలంగాణ నినాదాన్ని వినిపించారు. తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. తర్వాత కేసీఆర్ గారు కూడా ఏమనుకున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ తన సిఎల్పిలోనే టీఆర్సీసీ ఏర్పాటుకి పూనుకున్నారు కదా, తెలంగాణ ఏర్పాటుకి ఈయన కూడా సానుకూలమే అన్న అభిప్రాయం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించితే చాలు, ఏ రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడించితే మన రాజకీయ కళ సాకారం అవుద్ది అనుకున్నారేమో తెలీదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నారు. మరి తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ మరి ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి కమ్యూనిస్టులతోటి అలయన్స్గా ఎన్నికలను ఎదుర్కొనే సందర్భంలో మరి వీళ్ళ నలుగురు మధ్య తెలంగాణ సాధన పట్ల ఏకాభిప్రాయం ఏమైనా వ్యక్తమైందా? అటు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం సిపిఐ పార్టీలు ఆ ఎన్నికల నాటికి సమైక్య రాష్ట్రమే వాళ్ళ నినాదం కూడా. సిపిఐ సిపిఎం పార్టీల విధానాల్లో మార్పు లేదు. అయినా సరే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా సమైక్య రాష్ట్ర నినాదంతో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీతో కలిపి కేసీఆర్ గారు 2004 ఎన్నికలలోకి వెళ్ళారు, నెగ్గారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కూడా అధికార భాగస్వామిగా ఇక్కడ ప్రభుత్వంలో చేరింది. అలాగే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మరి చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ద్వారా తెలంగాణకు అనుకూలమైన తీర్మానం ఏమైనా చేయించగలిగారా? ఆయన కేంద్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా కొనసాగిన రోజుల్లో, కేంద్ర మంత్రిగా కొనసాగిన రోజుల్లో. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిపి పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న సందర్భంలోనే రాజశేఖర రెడ్డి గారి ద్వారా టీఆర్ఎస్ పార్టీని కకావికలం చేయించారు. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేని అధికారికంగా కాకుండా వాళ్ళు టీఆర్ఎస్ శాసనసభ్యులుగా సాంకేతికంగా కొనసాగుతూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చి నిత్యం కేసీఆర్ గారి మీద అసమ్మతి రగిలింపజేసి విమర్శలు ప్రతి విమర్శలతోటి కేసీఆర్ గారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. చివరికి కేసీఆర్ గారు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఆ ఉప ఎన్నికల్లో 16 స్థానాలకి టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తే 9 స్థానాల్లో 5 స్థానాల్లో తెలుగుదేశం, 4 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉప ఎన్నికల్లో ఎంపీగా నెగ్గారు. అటువంటి నేపథ్యం నుంచి 2009 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో విసిగి వేసారున్న స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి శరాఘాతం నుంచి తప్పించుకోవడం కేసీఆర్ గారి వల్ల కావట్లా. ఇటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇరు రాష్ట్రాల తన పార్టీ శ్రేణులతో చర్చించిన మీదట 2008 విజయదశమి నాడు పార్టీ అధికారికంగా తెలంగాణ ఏర్పాటుకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధమైన తీర్మానం చేసిన భారతీయ జనతా పార్టీ అంతకు ముందే 1 ఓటు 2 రాష్ట్రాల పేరిట 1998లోనే తీర్మానం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవి తప్పించిన మిగిలిన రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక స్పష్టమైన తీర్మానంతో ముందుకు వచ్చింది. ఆ వచ్చిన నేపథ్యంలోనే కేసీఆర్ గారు కూడా ఆయన ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డు పడవు అని చెప్తున్నారు. మరి అదే కేసీఆర్ గారు 2009 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం కమ్యూనిస్టులతో కలిపి పొత్తు పెట్టుకున్నారా లేదా? మహాకూటమి పేరిట పోటీ చేశారా లేదా? మరి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేక అయితే మరి ఆయనతో ఎందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు? కాబట్టి ఇక్కడ నేను ఇందాక చెప్పింది అది ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాఠం అని చెప్పాను.
పార్లమెంటు బిల్లు సందర్భంగానైనా సరే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత ప్రతినిధులు మొత్తం తెలంగాణకు అనుకూలంగానే నిలబడ్డారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ 2014 ఫిబ్రవరి 20 పార్లమెంటు వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్ట బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2వ తారీఖు ఫార్మేషన్ డేగా నిర్ణయం జరిగింది. ఈ లోపు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారిని ఆయన చాలా స్తుతిస్తా ఉన్నారు ఆయన పాలనా హాయం గురించి. నేను ఇందాక చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఒక్క టీఆర్ఎస్ పార్టీలో ఫిరాయింపులు ప్రోత్సహించడమే కాదు, ఆయన 2009 ఎన్నికల నాడు ఎవరైతే మిత్రపక్షంగా భావించి కేసీఆర్ గారు ఆయనతో అధికార భాగస్వామిగా కొనసాగారు అదే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ఫేజ్ లో తెలంగాణ ప్రాంత ఎన్నికలు పూర్తయిపోయినాయి. సెకండ్ ఫేజ్ లో ఆంధ్ర ప్రాంత ఎన్నికలు ఉండగా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆయన టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ కు వెళ్ళాలి అని అంటే పాస్పోర్ట్ వీసా కావాల్సి వస్తుంది అని చెప్పని ఆంధ్ర ప్రాంతంలో ఎమోషన్స్ రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టి తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఓట్లు పోలరైజేషన్ చేసుకున్నారు ఆయన. దాని పర్యవసానం రాజశేఖర రెడ్డి గారికి 2009 ఎన్నికల్లో కూడా లబ్ధి చేకూరింది. అంతేకాదు ఆయన 2009లో ముఖ్యమంత్రి హోదాలో ఉండగా మరణించిన తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడిగానే పరిగణించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి లాగానే సమైక్యవాది అని చెప్పనే అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఆయన అడ్డుకున్న సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో పోలీస్ కాల్పులకు దారితీసి ఒక తెలంగాణ యువకుడు చనిపోవడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ప్రాంతంలో పర్యటించనివ్వకుండా వెనుదిరిగేలాగా చేశారు. అంటే అంతటి సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలు రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్నాయి. మరి ఈ చరిత్ర అంతా ఇప్పుడు జనరేషన్కి తెలియదులే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి 2018 అసెంబ్లీ ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఎన్నికలు లబ్ధి పొందా కాబట్టి అని చెప్పని రాజకీయంగా తనకి పరిస్థితులు సానుకూలంగా లేవు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించే ప్రయత్నం చేయడం వల్ల కేసీఆర్ గారికి రాజకీయంగా అదనంగా ఒరిగే ప్రయోజనం లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పదే చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమోషనల్ ఇష్యూగా తెలంగాణ ప్రాంతంలో మలిచి తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారి పాలన ప్రాతిపదికగా ప్రజలు ఓటేశారు. రేపు 2028లో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన కేసీఆర్ గారి పాలనని పోల్చి చూసి ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన కన్నా తన పాలన ఎంత మెరుగు అని చెప్పుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేసింది, ఏ వాగ్దానాలను ఏ స్థాయిలో నెరవేర్చింది, ఏమి నెరవేర్చలేదు అనే అంశం ప్రాతిపదికగా కేసీఆర్ గారు ప్రచారం చేసుకోవాలి తప్ప 21 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యంగా 2018 తర్వాత రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతంలో క్రియాశీలకంగా లేరు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పదే బూచిగా చూపించి ఆ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకి అనే ఇమేజ్ చట్టంలో నుంచి తన రాజకీయ ఎదుగుదలని సుసాధ్యం చేసుకోవాలని చెప్పని కేసీఆర్ గారు ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజం ఎల్లకాలం మభ్యపడటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే 2014 ముందు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, కానీ 2014 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావించడానికి ఆయన అసెంబ్లీకి అడుగుపెట్టట్ల. 2023 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా సచివాలయానికి కూడా హాజరు కాని కేసీఆర్ గారి యాటిట్యూడ్ పట్ల తెలంగాణ సమాజానికి ఉన్న అభ్యంతరం మేరకే ఆ రోజు ఆయన ఓడించారు. రేపు కూడా కేసీఆర్ గారి వ్యవహార శైలి అనేది ప్రజల్లో చర్చనీయాంశం కావటం ఖాయం. నాయకుడిగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ సీఎం ఇన్ వెయిటింగ్ గా ఉండి రేపు ప్రజలు ఆశీస్సులు అందిస్తే మరొకసారి సీఎం కాగలిగే స్థాయి నాయకుడు తన నాయకత్వ పటిమ, తన పాలన, తన పార్టీ, తన విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల ప్రాతిపదికగా ప్రజలకు చేరువు కావాలి తప్ప దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారిని ఎలకాలం బూచిగా చూపించి ఆ పాలనలో తను కూడా భాగస్వామి అయ్యుండి మళ్ళీ తాను మంత్రిగా పనిచేస్తున్నారు, తాను ఎమ్మెల్యేగా ఉన్నారు, తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, అదే పార్టీ తోటి కేవలం తాను ఆ పార్టీకి ప్రత్యర్థిగా పోటీ చేయడానికి 2.5 సంవత్సరాల ముందే ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఇవి ఇప్పుడు జనరేషన్కి తెలియదు, ఈ చరిత్ర గురించి అవగాహన లేదు అని చెప్పని పదే చంద్రబాబు నాయుడు తెలంగాణ నినాదాన్ని ప్రస్తావించనివ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి పాలన అమోఘం, అద్భుతం అని చెప్పని ప్రస్తుతించే ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ నినాదంతో ఏ విధంగా వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలంగాణ నినాదానికి మద్దతు తెలుపుతూ తీర్మానం
ఇచ్చారు. అలాగే పార్లమెంటు ద్వారా నియమించబడ్డ కమిటీకి శ్రీకృష్ణ కమిషన్ కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నివేదిక ఇచ్చారు, ఏ విధమైన లేఖ ఇచ్చారు అనేది తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించడం ద్వారా తన రాజకీయం పబ్బం గడుపుకోవాలని చెప్పని కేసీఆర్ గారు ఆలోచన చేసిన ఎల్లకాలం అవే ప్రస్తావనలు చేయడం ద్వారా గ్రామాల్లో కొంచెం నాటుగా చెప్పుకునే సామెత ఉంటుంది, పాడిందే పాటరా పాచిపళ్ళ దోసడా అని చెప్పని. చివరికి కేసీఆర్ గారి స్థాయి నాయకుడు కూడా ఆ విధంగా ప్రస్తావించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.